ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎప్పటి నుంచో చాలామంది మెయిల్స్ పెడుతున్నారు, చాలామంది రిప్లైలో పెడుతున్నారు, చాలామంది కామెంట్ రూపంలో పెడుతున్నారు. ఎంతమంది పెట్టినా ఆడపిల్లల్ని ఎందుకని పుట్టింటికి రానివ్వటం లేదు అంటే తగాదాలు పెట్టుకునే వాళ్ళని, గొడవలు పెట్టుకునే వాళ్ళని చక్కగా దండలేసి ఆహ్వానిస్తారు పుట్టిళ్లలో కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరైనా కానీ. మంచిగా ఉండి కుటుంబం బాగుండాలి, కుటుంబం కోసం ఆస్తులు కూడా వదిలేసుకుని చక్కగా ఉన్న ఆడపిల్లల్ని అన్న వదిలు ఇంట్లోకి రానివ్వకపోవడానికి వీళ్ళెవరు అసలు. అదే కనుక మా అన్నదమ్ములు ఇద్దరిలో ఎవడన్నా చేశాడో ఇంటికి వెళ్ళి ఇప్పుడు అందరూ నరుగుతున్నారు చూస్తారా, అలా ఉండేది ఫైటింగ్. అంటే వీళ్ళెవరండి మన్ని పుట్టింటికి రానివ్వకపోవడానికి, వీళ్ళకేంటి సంబంధం అని అడగాలని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది కదా, కానీ అడగలేకపోతున్నారు. పిల్లలు అడుగుతున్నారట, ఎందుకమ్మా మామయ్య పెళ్ళయిన తర్వాత మారిపోయాడు, మామయ్య ఎందుకని మనతో బాగా ఉండట్లేదు, మావయ్యని మనం పలకరించడు ఎందుకని, అందరు మావయ్యలు బాగుంటారు, చక్కగా అన్నీ కొనుక్కొస్తారు, అన్నీ చేస్తున్నారు, మన మావయ్య ఎందుకు మన ఇంటికి రాడు, మన్ని పిలవడు, పండగలు వస్తే అందరూ అమ్మమ్మల ఇంటికి మావయ్యల ఇంటికి వెళ్తున్నారు, కానీ మన్నెందుకమ్మా పిలవరు అని చెప్పి పిల్లలు అడిగే క్వశ్చన్లకి తల్లులు సమాధానం చెప్పలేకపోతున్నారు. కుటుంబంలో దుర్మార్గంగా ఉండి కాపురాలు కూల్చి ఇబ్బంది పెట్టి ఆడపిల్లలకేమో బ్రహ్మరథాలు పట్టి బ్యాండ్మాళం పెట్టి ఇళ్ళకి తీసుకెళ్తారు. చక్కగా అన్న తమ్ముడు లేకపోతే అన్నదమ్ములు బాగుండాలని కోరుకునే ఆడపిల్లల్ని మాత్రం ఇంటికి వచ్చిన కోడలు గుమ్మంలో కూడా రానివ్వట్లేదుట. ఎందుకని ఎవరికి తెలియని రహస్యం. చూడండి, ఎంతోమంది తప్పులు చేయని మనుషులు, తప్పులు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మీరు మీ ఆడపడుచుని గుమ్మంలోకి రానివ్వకపోతే మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నీకు మాత్రం బ్రహ్మరథం పట్టాలి, గొప్పగా ఉండాలి, బాగుండాలి అంటే ఎట్లా? అవతల వాళ్ళు కూడా అన్న వదిలు కూడా అదే పని చేయండి. మీ ఆడపడుచు గనక మిమ్మల్ని రానివ్వకపోతే మీరు కూడా అదే పని చేయండి. తెలిసిందా? ఇప్పుడు నేనున్నాను, నేను మా ఆడపడుచుని రానివ్వకపోవడమో వాళ్ళ పిల్లల్ని చూడకపోవడమో చేస్తే మా మరదలకు తెలుస్తాయి కదా, బోడి ఇదే వాళ్ళ ఆడపడుచుని చూడదు, నేను ఏమని చూసేది ఏంటి అని చెప్పి లెక్కలేనితనంగా ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు కూడా ఈమెను రానివ్వకుండా ఉన్నారనుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది, అప్పుడు అందరూ మారుతారు. అంతేగాని ఒక ఆడపిల్లని గుమ్మంలోకి పిలవాలన్నా, ఒక జాకెట్ ముక్క పెట్టాలన్నా, పసుపు కుంకుమ పెట్టాలన్నా అంత ఏడుపు అవసరమా? దేనికి? ఆ తల్లిదండ్రుల్లో కూడా చాలా తేడా. ఇంటికి వచ్చిన కోడళ్ళకి కుప్పలు కుప్పలు డబ్బులు, బంగారాలు అన్నీ కట్టబెట్టాలనుకుంటారు, కానీ ఇంటి పెళ్లి చేసుకున్న గుమ్మంలో వెళ్ళిపోయిన ఆడపిల్లకి నిజంగా కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడండి. ఎలాగో ఆడపిల్లకి బకెట్లతో బంగారాలు, ఉన్న ఆస్తులు అంతా కోడలు రాకముందే గొలుసులు, వడ్డానాలు అన్నీ తరలిచ్చేస్తూ ఉంటారు. చాలామంది ఇళ్లలో మనం చూస్తాం, కోడలు రాకముందే అన్ని కూతురికి కట్టబెట్టేసి కూతురికి ఇంట్లో ఉన్న తండ్రి గ్లాసులు, తండ్రి కంచాలు, తండ్రి మంచాలు, లేకపోతే అమ్మమ్మ బంగారం, అమ్మమ్మ ఇతర సామాన్లు అన్నీ తరలిస్తారు. వాళ్ళనెవరు బాగు చేయలేరు. కానీ కొంతమంది ఉంటారు, కూతురికి పెట్టాలంటే ఏడుస్తారు. అదేమో అర్థం కాని విషయం. కూతురికి పెట్టాలంటే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అరే దానికి పిలిచి గుమ్మంలోకి ఒక 500 పెట్టి మీరు బతుకుండగా ఒక జాకెట్ ముక్క పెట్టి పంపించలేకపోతే ఆడపిల్ల ఏమవ్వాలమ్మా? ఏమవ్వాలి? ఏదో వచ్చేసాడు కదా గుమ్మంలో, కానీ ఏదో పిచ్చి సంబంధాలు చేస్తారు ఆడపిల్లలకి ఇచ్చి. అది ఎలా బతుకుతోంది, ఏమవుతోంది, దాని ఆర్థిక పరిస్థితి బాగోలేదు, దానికి ఏది సరిగ్గా లేదని చెప్పి ఒక 1/4 ఎకరం పొలం ఇవ్వటం, కానీ పొలం ఉన్నవాళ్ళు లేదంటే ఒక 10 లక్షలు మనవరాళ్ళ పేరున మనవాళ్ళ పేరున బ్యాంకులు వేయటం చేతకన్నప్పుడు పిల్లల్ని కంటం దేనికి? 4 పిల్లల్ని కన్నాం, 6 పిల్లల్ని కన్నాం అని చెప్పుకోవడం దేనికమ్మా? ఒక ఆడపిల్ల పని, ఆడపిల్లకి పెళ్లి చేశామంటే పసుపు కుంకాలని దేనికి పెట్టారనుకున్నారు? భద్రత. అక్కడ ఏదన్నా అత్తగారి ఇంట్లో అమ్మాయికి బాగుండకపోయినా తను తీసుకుని ఒక 10 రూపాయలు వాడుకోవడానికి లేకుండా పుట్టింటి వాళ్ళ చేతుల్లో పెట్టకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు, అమ్మ మావయ్య ఎందుకు మాట్లాడని చెప్పండి. మావయ్యలందరూ దేనికి మాట్లాడట్లేదు మీ చెల్లెళ్ళతో కానీ, అక్కలతో కానీ, వాళ్ళ పిల్లలతో కానీ? మీరు ఎంత నీ చెల్లెలు చెడ్డదైనా కూడా పిలిచి చెప్పండి, విషయ మూర్ఖత్వంగా ఇలా ఉండమాకవే, ఇలా ఇలా చేయమాకవే అని చెప్పండి. ఇలా ఉందాము, ఈ మూర్ఖత్వం తగ్గించుకోమని చెప్పండి. పిల్లలు నలిగిపోతున్నారు. పుట్టిళ్ళ ఆశ, అమ్మమ్మ ఆశ లేకుండా, మేనమామలు ఇల్లు లేకుండా, మేనత్తలు పలకరించకుండా. అసలు మన తమ్ముళ్ళ మీద వాళ్ళ పెత్తనాలు ఏంటి అసలు నాకు తెలియకూడతా? మనం కూడా మన మీద వాళ్ళ పెత్తనాలు ఏంటండి అసలు? మనకు కూడా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మీద మనం ఎందుకు పెత్తనం చేయాలి? అసలు అర్థం కావట్లేదు. ఇందాక కూడా నేను
వీడియో చేశాను నిన్న. ఈ ఈ చనిపోయిన నేను అమ్మాయిని చంపిన దాని గురించి చేస్తే, భర్త తన తన అమ్మా నాన్నకి పంపించేది కూడా భార్యకి దొంగచాటుగా పంపించక్కర్లా, తన అకౌంట్లో డబ్బులు వేసుకుంటాడు. దాంట్లో తప్పేంటి? అమ్మా నాన్నని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములను వదిలేసుకోమని చెప్తారా పెళ్ళైన తర్వాత ఎవరైనా? అమ్మాయి కూడా వదిలేసుకోవాల్సిన అవసరం లేదు, అబ్బాయి కూడా వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. తన అమ్మకి తన నాన్నకి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవు, గుండెపోటు వస్తుంది, ఈ అబ్బాయి సహాయం చేయడా? ఎంతమంది అల్లుళ్ళు ఆదుకోవట్లేదు కుటుంబాల్లో? ఎంతమంది అల్లుళ్ళు అత్తగారుల వాళ్ళకి కానీ ఎవరికన్నా ఇబ్బంది కలిగితే ఎంతమంది చేయట్లేదు? చెప్పి భార్య పర్మిషన్ తీసుకుని అప్పుడు డబ్బులు పంపించాలట. ఇదేం రూలు? ఇదేం రూల్ అసలు? అంటే చెడుగా పంపించి ఇతను డబ్బులు లాగేసి, ఆ అబ్బాయి డబ్బులు లాగేసి ఇంకో అన్నదమ్ములు పెట్టి అలా చేసే అమ్మలు ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి, అది తప్పు. ఒక కొడుకు దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకో కొడుకుకి డబ్బులు ఇచ్చి ఇంకో కొడుకుని ఎదగనిచ్చి చేసే తల్లులు ఉంటారు సార్, అది చాలా తప్పు. కానీ అమ్మా నాన్నకు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ ఏదైనా వైద్యం ఖర్చు అవసరమైతే భార్య పెత్తనం ఏంటి అని అడుగుతున్నా నేను. పెళ్ళాల పెత్తనాలు ఏంటి ఇంట్లో? మా ఆడపడుచుకు కానీ, మా ఆడపడుచు వైపు వాళ్ళకి కానీ, మా అత్తగారి వైపు కానీ మా వారు ఏదైనా సహాయం చేయాలంటే నా పెత్తనం ఏంటి? నేనెవరు అసలు? అది ఇబ్బంది వస్తే మనమే ముందుండి, ఆడవాళ్ళం మనకు తెలుస్తుంది కాబట్టి మనమే సహాయం చేయాలి, అది ఇంకా గొప్పగా ఉంటుంది. అంతేగాని ఏంటిదంతా? మేనమామలు రానిపోటువంటి కుమ్మంలోకి ఆడపిల్లల్ని కానీ, ఆ పిల్లల్ని కానీ, పసిపిల్లల్ని పలకరించరు, ఫోన్లు చేయరు, మాట్లాడరు, మీరు బతుకున్నారా ఎలా ఉన్నారా అని అడగరు. పెళ్ళాలు రాకముందంతా ఎత్తుకుని తిప్పి చక్కగా గారాబం చేసిన మేనమామ భార్య రాగానే తనకి పిల్లలు పుట్టంగానే ఒక స్వార్థంతో ఆలోచించడం ఏంటి? నీ ఫ్రెండ్స్ని రానిస్తావు, నువ్వెళ్తావు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తావు, అందరితో కలుస్తావు, నీ భార్య బంధువులందరితో శుభ్రంగా ఉండి, నీ సొంత చెల్లెలు నీతో పాటు పెరిగి నీతో పాటు పుట్టిన అక్కని కానీ చెల్లెల్ని కానీ గుమ్మాల్లోకి రానియకపోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పిల్లల్ని పలకరించకపోవడం ఏంటిదంతా? ఒక్కొక్కళ్ళు కామెంట్లు పెడుతుంటే గుండె తరుక్కుపోతుంది అసలు. ప్లీజ్ అండి, మారండి. ఆస్తుల కోసమని, వాటి కోసమని చెప్పి బంధుత్వాలను దూరం చేసుకోమాకండి. చక్కటి లైఫ్ అంటే పిల్లలకి మంచిగా పెదనాళ్ళు, పెద్దమ్మలు, అత్తలు, మామయ్యలు ఇలాంటి వాళ్ళ మధ్యలో పెంచాలి. అంతేగాని ఈ రకంగా నా గుమ్మంలోకి ఆడపిల్లలను రానివ్వకపోవడం ఎంత దుర్మార్గం అండి. మా తమ్ముళ్ళ ఇంట్లో వాళ్ళ పనమ్మాయిల మీద కూడా నేనే పెత్తనం చేస్తాను. అంటే నేనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆశించనండి, తప్పుగా తీసుకోవద్దు. మా మరదళ్ళు ఇద్దరు చక్కగా ఉద్యోగాలకు పోతుంటారు, వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అని పని మనుషులను పెట్టి చక్కగా వాళ్ళు వచ్చేసరికి ఏ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి పెడుతుంటారు. అర్థమైందండి? వాళ్ళ ఇంట్లో పనమ్మాయిల విషయంలో కూడా జోక్యం చేసుకుని మళ్ళీ 498 కేసులు పెట్టమాకండి అనవసరంగా నా మీద. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూస్తాను. అర్థమైందా? అంత ఇదిగా ఆడపిల్లలు పుట్టింటి విషయంలో కల్పించుకుని చక్కగా అన్నీ చేసి పెడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి రే పచ్చళ్ళు పెట్టుకుంటారా, ఇవి ఇలా చేసుకుంటారా, అలా ఉండండిరా, ఇలా ఉండండిరా, అలా ఎవరికైనా బట్టలు పెట్టాలా, నేను ప్యాక్ చేసేసి మీకు కొరియర్ చేసేస్తాను. నేను కొన్ని వందల పనులు చేస్తుంటాను రోజుకి. అలాంటి వాటిలో ఇవి కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటాను. వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలా, సరేనా నేను కొంటాను 10 పంపించేస్తాను కొరియర్, మీరు వెళ్ళిపోండి, మీరు రెడీ అయిపోండి, వాళ్ళకి షాపింగ్కి వెళ్ళడానికి టైం ఎక్కడ ఉంటుంది అని చెప్తూ ఉంటాను. అంతేగాని ఇదేంటండి మేనమామలేంటి ఒక ఫోన్ కాల్ చేయటం, ఆ ఫోన్ కోసం ఎదురు చూడటం, పండగ వస్తుందంటే పండగకి పిలవకపోవడం, ఏం బయరోగాలు పండగకి పిలవకుండా ఉండడానికి ఏంటండి దొబ్బు తెగులు మీకు అందరికీ? బూతులు మాట్లాడుతున్నాను అనుకోమాకండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెట్టిన కామెంట్ చూస్తే నాకు ఎంత బాధ కలిగిందంటే, మా తోడుకోడళ్ళందరూ పుట్టింటికి వెళ్ళి అన్నీ చలిమిడి పెట్టించుకొస్తారమ్మా, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు, కనీసం పిలిచి ఒక జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ కూడా పెట్టకపోతే వాళ్ళందరి మధ్యలో వాళ్ళ అమ్మలు చేసుకొచ్చినవి ఎంతో అపురూపంగా తింటూ ఉంటారు. తీసుకొచ్చి మా తోడుకోడళ్ళు నన్ను ఒక తల్లిదండ్రులు లేని అనాథగా వాళ్ళ ముందుకు నేను కనిపిస్తున్నానమ్మా, నాకు చాలా బాధ కలుగుతోందమ్మా అని ఏడుస్తూ 2 పేజీల మెయిల్ పెట్టింది అమ్మాయి, ప్రవళిక, హైదరాబాద్ నుంచి. ఏంటి తగాదాలు లేవమ్మా, ఆస్తగాదాలు లేవు, అన్నయ్య మాకేం పంచలేదు, అమ్మ నాన్న మాకేం ఇవ్వలేదు, నేను వెళ్ళి ఏ రోజు అడగలేదు,
మా వారు అడగం. ఏదైనా ఉంటే నేనే వెళ్ళేటప్పుడు అన్నీ తయారు చేసుకుని తీసుకెళ్ళి ఇస్తాను. కనీసం పండగ వచ్చినప్పుడు 2 రోజులు పిలవాలి కదమ్మా. పుట్టిండ్లు అనేది నాకు ఉండాలి కదమ్మా, అమ్మ బతికున్నప్పుడే కదా. అమ్మా నాన్న కూడా పిలవరమ్మా, అన్నయ్య వదిన అంత చెప్తే వాళ్ళిద్దరు కూడా అంతే అని చెప్తున్నారు. ఎంత బాధ అండి అసలు ఇది. ఆడపిల్లలను పుట్టింటికి పిలుచుకుంటే మీకే మంచిది. ఆడపిల్లకి ఎంత మంచిగా పసుపు కుంకం పెట్టి మన ఇంట్లోంచి గడప దాటి పెళ్ళి వెళ్తుంటే మనకు అంత శుభం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇదేంటి, ఆస్తుల కోసం పోట్లాడుకుని ఆడపిల్లకి గర్వంగా ఫీల్ అయ్యి ఆవిడకి ఏదో పెద్ద లెవెల్గా ఫీల్ అయితే చేయగలిగింది ఏమీ లేదు. కానీ పుట్టింటి కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లల్ని కూడా హింస పెడితే ఎలా చెప్పండి. మారండి అందరూ, చక్కగా కలిసిపోండి. ఒక మాట అనుకున్నా చేసుకున్నా, భార్యతో అనుకుంటే బయట నుంచి వచ్చిన అమ్మాయితో ఎలా కలిసిపోతున్నారు మీరు, అలాగే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అనుకున్నా కూడా చక్కగా ఉండండి. ఓకేనా?